గరికపాటిపై యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ప్రవచనకర్త గరికపాటిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్. సోషల్ మీడియాలో అన్వేష్పై నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. అన్వేష్ ఘటనపై స్పందించింది గరికపాటి టీం. గరికపాటి అభిమానులకు గమనిక అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ దర్శనమిచ్చింది. గురువు గారి మాటలను వక్రీకరించి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారని కూడా టీం చెప్తోంది. గరికపాటి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా టీం చెప్తోంది. గతంలోనూ గరికపాటి మాటలు వీడియోలు వాడిన వారిపై చర్యలు తీసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయని ఈ టీం గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలు గరికపాటికి సంబంధించి ఆ టీం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, కఠినంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి మాట టీం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు? మురళి, యూట్యూబర్ అన్వేష్ వ్యవహారం చాలా తీవ్రంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఇటు నటుడు శివాజీతో పాటుగా ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు పై చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు సామాన్య జనంతో పాటుగా ఆ గరికపాటి నరసింహారావుకు సంబంధించినటువంటి పిఆర్ టీం కూడా కొద్దిసేపటి క్రితం స్పందించింది. గరికపాటి నరసింహారావుకు సంబంధించినటువంటి ఏవైనా వీడియో ఫుటేజ్ కానీ ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఎలాంటివి ఉపయోగించినా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ తాజాగా ఆయనకు సంబంధించినటువంటి పిఆర్ టీం ఒక ప్రకటన అయితే జారీ చేసింది. ఇదే క్రమంలో అన్వేష్ గతంలో గరికపాటి నరసింహారావును ఉద్దేశిస్తూ చేసినటువంటి కొన్ని చిల్లర మల్లర కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సీరియస్ గా తీసుకుంటామంటూ ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అన్వేష్ ను ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి గరికపాటి నరసింహారావును ఉద్దేశిస్తూ అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి త్వరలోనే ఆయనపై లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏదైతే గరికపాటి నరసింహారావుకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో వాటిని ఇల్లీగల్ గా తమ పర్మిషన్ లేకుండా వినియోగించడాన్ని తప్పుపడుతూ ఈ పోస్ట్ అయితే తాజాగా గరికపాటి టీఆర్ టీం రిలీజ్ చేసింది. రైట్, ఏ విధంగా ఉండబోతున్నాయి దీనికి సంబంధించి? అంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా కూడా ఒకంత తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అంటే ఒక్క అన్వేష్ విషయంలోనే ఎందుకు ఈ స్థాయిలో ఉంది అనేటువంటిది కూడా సీరియస్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి గరికపాటి అభిమానులు కావచ్చు, టీం కావచ్చు. దీన్ని ఎలా చూడాలి? అయితే అన్వేష్ ఇటీవల కాలంలో చాలా అంశాలపైన స్పందించారు. గతంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తంగా కూడా వాస్తవానికి ఇటు సోషల్ మీడియాలో అన్వేష్ వ్యాఖ్యల పట్ల ఆయన అప్పట్లో చేసినటువంటి కొన్ని నిర్ణయాల పట్ల ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయాల పట్ల ప్రజల నుండి ప్రధానంగా తన అభిమానులు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని వేదికగా ఆయన ఇచ్చినటువంటి పోస్టులకు ఆయన పంచుకున్నటువంటి అభిప్రాయాలకు చాలా వరకు కూడా ఒక మంచి సదాభిప్రాయమే ప్రజల నుండి, సామాన్యుల నుండి వ్యక్తమైంది. కానీ ఇటీవల సినీ నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వాటిని ఉదాహరణగా చూపెడుతూ గతంలో గరికపాటి ఈ విధంగా అన్నారు అంటూ ఆయన పెట్టిన ఒక వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే గరికపాటికి వాస్తవానికి ఒక ప్రవచనకర్తగా ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక మంచి పేరైతే ఉంది. ఆయనను ఉద్దేశిస్తూ కొన్ని అన్వేష్ చేసినటువంటి చిల్లర వ్యాఖ్యల పట్ల సామాన్యులలో తో పాటుగా గరికపాటి అభిమానులకు కూడా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది గరికపాటి అభిమానులే కావచ్చు, సామాన్య జనం కావచ్చు, వాళ్ళంతా కూడా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 24 గంటల్లో సుమారు 2 లక్షల మంది తనను అన్ఫాలో చేసి తన ఈ గరికపాటి పై చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నిరసనను వ్యక్తం చేశారు. బహిరంగంగా కూడా చాలా మంది ఆయనకు పోస్టులు పెడుతున్నారు. అన్వేష్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి మాటలు కావచ్చు. ప్రధానంగా ఇక్కడ గరికపాటితో పాటు శివాజీ పట్ల కూడా సామాన్యుల్లో ఒక మంచి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే తను చెప్పిన విధానం తప్పుగా ఉన్నప్పటికీ తాను చెప్పాల్సిన అంశం మాత్రం సరైంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. కానీ ఇలాంటి సమయంలో అన్వేష్ వీరిద్దరిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సామాన్యుల్లో చాలా నిరసన అయితే వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే తనను అన్ఫాలో చేయడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తాజాగా పిఆర్ టీం ఏదైతే గరికపాటికి సంబంధించినటువంటి పిఆర్ టీం ఉందో అది కూడా ఒక రకమైన హెచ్చరికలే చెప్పొచ్చు. దీనిపై మరింత ముందుకు లీగల్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ వీడియో ఫుటేజ్ వాడుకున్న అంశంతో పాటుగా గరికపాటి పై చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. గతంలో కూడా
గరికపాటి విషయంలో వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి టీవీ ఛానల్స్ కావచ్చు, వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయని టీం అయితే గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్వేష్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల గరికపాటి విషయంలో పర్టికులర్గా గరికపాటికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆయన ప్రవచనాలకు ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు, దాన్ని ఎక్కువగా ఆచరించేటువంటి వ్యక్తులు కావచ్చు. సో దీనికి సంబంధించి వారి నుంచి పర్టికులర్గా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో అన్వేష్ కొన్ని అంశాల విషయంలో మాట్లాడేటువంటి తీరు, ఆయన వ్యవహరించేటువంటి విధానం కానీ, లేకపోతే ట్రీట్ చేసేటువంటి విధానం కానీ జుగుప్సాకరంగా ఉంది అనేటువంటి మాట. దాదాపుగా 2 నుంచి 3 లక్షల మందికి సబ్స్క్రైబర్స్ని కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సారీ చెప్తూ కూడా ఒక వీడియో విడుదల చేసినప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ కూడా గతంలోలా మిమ్మల్ని మీ వీడియోస్ చూడలేకపోతున్నాం, మీరంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది, అందుకే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయదలుచుకోలేదు అనేటువంటి మాట చెప్తున్నారంటే ఏ స్థాయిలో నా అన్వేషణ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుందో కూడా చూడొచ్చు. అలాగే కఠినమైనటువంటి చర్యలు కూడా అన్వేష్ మీద తీసుకుంటారు అని కూడా గరికపాటి టీం అయితే చెప్తూ ఒక నోట్ను కూడా విడుదల చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.